అవురా నన్ను నాననా నన్ను నాననా నన్ను నానలా అయినా కానీ పాలికొండ పరిపాలన చేసే శీలము చిన్నాగరెడ్డి అతని భార్యైన శీలము కొండమ్మ వాళ్ళకి ఎక్కడానికి వేణుగులు తోడడానికి గుర్రాలు సంపత్తు సౌభాగ్యం ఉన్నా కూడా వాళ్ళకి ఏమైందో ఏమో వద్దొద్దున్న ఆడబాల సంతానం కావాలని ఎన్నో దాన ధర్మాలు చేసినారు, ఎన్నో పూజలు చేసినారు. అయినా వాళ్ళకి ఆడబాల సంతానం కలగలేక ఈ రెండు వశంన తూర్పు భాగన తండ్రమని కింద పవలించింది కదా. నేను ఎవరు? వాళ్ళింటి తలారి, వాళ్ళింటి బానిస, వాళ్ళింటి సేవకుడు అనగా ఈ మాయావేక్షముతో వెళ్ళి మా శీలము కొండముని ఈ తలారి వాడు చిన్న ఆట పట్టించేదిగాక. కురుకురు మామ కురుకురు మామ కురుకురు మామ నామాలల్లా శ్రీనివాసుడు అబ్రహాముల బాగిలో వాంజనేయుడు పురుగుంటూలో అవురా పుట్టపర్తిలో సాయబాబురా బెంగళూరులో వన్నమ్మారా అవురా ఈ ఊరిలో యమదేవుడు చెప్పరుగురుడా అవురా టింగు టింగునా టింగు టింగునా టింగు టింగునా టింగు టింగు నాటింగో 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 నాటింగో. అమ్మా తండ్రమాని కింద పవలించిండే తల్లి లేవమ్మా లేవు. అమ్మా 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 స్వామి అమ్మా స్వామి స్వామి అవును స్వామి నేను ఎడ పోతల సామాను కాదురా భయమ్మ. అమ్మా స్వామి అమ్మా స్వామి స్వామి ఏం స్వామి నేనా నాకు కూడా పిత్తలు రాక నేను చచ్చిపోతా అంటే నిత్యానంద స్వామి. అమ్మా స్వామి నీవెవరు నిరుతాంతమేంటో ఈ హరింటి వశంలో తపస్సు పట్టిన కాలం తెలిపిన హాలగించింది స్వామి. అమ్మా పాల్గొండ పరిపాలన చేసే మా పాల్గొండ పరిపాలన చేసే సున్నగరెడ్డి భార్యగలదు మా శీలమ్మ కొండమ్మ అవునా కాదా చెప్పవ తల్లి నాటింగో 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 నాటింగో. అమ్మా స్వామి పాలిగొండ పరిపాలన చేసే శీలము చిన్నాగిరెడ్డి అతని భార్యైన శీలం కొండమ్మ నిజమే కదమ్మా? నిజం స్వామి. నిజముంటే నిజమను, అబద్ధముంటే అబద్ధం అన్నా. లేదు స్వామి. ఐదట్లు దింపుక ఇవ్వటం స్వామి ఇవ్వటం కేజీ పొందమట నేను తిని చేతురా దట్లు ఏటు ఉంటాయా రెల్లులో బొల్లులో ఎలకలో తొన్నే కథలో ఉండవు కదా కేజీ అసుక దాంట్లో ఏటు ఉంటాయ్యా దయ్యాలు ఇరిపించే బొమ్మలు కాటికి డబ్బీలు షిడిపులు చేయకా రా ఒక షిడిపు చేస్తాను నీకు సొమ్ము ఒకటే మనకి. అమ్మా స్వామి నువ్వెవరు నిరుతాంత పెట్టు ఈ హరెండు వశంలో తపస్సు పుట్టిన కడుపు తెలిపిన హాలకించే వినమమ్మా. హరమంది కూడా కోళ్ళు ఉన్నారు, హరమంది కూడా కోళ్ళు ఉన్నారు, హరమంది కాళ్ళు ఉన్నారు. సంపత్తు సౌభాగ్యమున్నది తరుతాన్ని అమ్మో తండ్రికున్నది. అమ్మ ఆడబాల సంతానము కొరకు హరెండు వశము తపస్సు పడుతుంది. అవునా కాదా చెప్పవ తల్లి టింగు టింగునా టింగు టింగునా టింగు టింగు నాటింగో 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 నాటింగో. అమ్మా స్వామి 6 మంది కొడుకులు ఉన్నారు, 6 మంది కోడళ్ళు ఉన్నారు. సంపత్తు సౌభాగ్యం ఉన్నది, ధనధాన్యము దండిగా ఉన్నది. అయినా నీకు ఇప్పుడిప్పుడే ఆడబాల సంతానం మీద మనసు అయింది కదమ్మా. నిజం స్వామి. నీకు ఆడబాల సంతానం ఎందుకు కలగలేదు, వేళ కలగలేదంటే అమ్మా కొండమ్మ నీ పెరబలములో ఏమున్నది ఏమీ లేదు. మా కొండమ్మ నీ పెరబలములో ఏమున్నది ఏమీ లేదు. అమ్మ జాతక రేపు బాగున్నది, జన్మయోగమే బాగున్నది. మా పేరు చూసి బల గొప్పకు ఉంది, పెట్ట చూసి మన వద్దకు ఉంది. అమ్మ నీ సొమ్మే నీ తింటాడమ్మా, నీకే ఇట్లా తింటాడమ్మా. అవునా చెప్పవు తల్లి టింగు టింగునా టింగు టింగునా టింగు టింగు నాటింగో 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 నాటింగో. నాకేళ్ళు పిడుసు వచ్చినట్లొద్దా ఈ దొంగ శాస్త్రాలు చెప్తే ఇట్లనే మేయేది. ఊపిరుంటే ఉప్పు అమ్ముకొని బతుకొచ్చి దొంగ శాస్త్రాలు చెప్పి బతుకురుదులే. ఎడత ముందు 2 ముండంగా సరిపోయి లేకుంటే ఎవరు నాకు పట్టుకునేదా? అమ్మని పట్టుకో అప్పమెడి తీసుకుని అమ్మని పట్టుకోవాలట అమ్మని. అమ్మా స్వామి అమ్మా స్వామి కొండమ్మ నీ పెరబలములో ఏమున్నది ఏమీ లేదు. నీ జాతక రేఖ బాగున్నది, జనవయోగమే బాగున్నది.
అయినా పేరు చూసి వాళ్ళు గొప్పగా ఉంది, పెట్టు చూసి మరి ఉత్తగా ఉంది. నిజం స్వామి. నీ సొమ్మె తింటాడు, నీకే ఇట్లా ఇట్లా అంటాడు. అవునా స్వామి? నిజముంటే నిజమన్ను, అబద్ధముంటే అబద్ధమన్ను. లేదు స్వామి, నీ నిజమే. డబ్బులు అడుగుతున్నా, లేదు స్వామి. లేదు నీ సొమ్ములు అడుగుతున్నా. లేదు స్వామి. నాకేమే కానీ ఇచ్చాక రాదు. అలాగనే స్వామి. ఇవంతా బంగారం స్వామి. నీ ముందు మప్పి చేస్తా ఉండు. అయ్యా మీకే మారుతున్నాయా? నీకు ఆడబాల సంతానం ఎందుకు కలగలేదు, వేళ కలగలేదు అంటే అమ్మా నీ ఇంటి విచారము, అమ్మ ఇంటి విచారము, నేల విచారము, నీకు విచారము, బాయి విచారము, బోరు విచారము, ఇంకా నీ విచారము. అది కాయతుందో పండుతుందో హనుమానము. ఇంకా అవనా కదా తప్పము తల్లి. టింగు టింగునా టింగు టింగునా టింగు టింగునా టింగో నా టింగో నా టింగో నా టింగో నా టింగో. అమ్మా స్వామి, నీ ఇంటి విచారం అడుగుతానులా, నేలు విచారం అడుగుతానులా, నింగి విచారం అడుగుతానులా, బాయి విచారం అడుగుతానులా, బొరు విచారం అడుగుతానులా, ఇంకా నీ విచారం అడుగుతానులా. అది కాయ అవుతుందో పొండవుతుందో నా అనుమానము. అవునా స్వామి. అయినా నీ కాడబాల సంతానం ఎందుకు కలగలేదు, వేళ కలగలేదంటే అవునా స్వామి. ఎప్పుడైనా చేయించి శాస్త్రం అడిగింటివా? లేదు స్వామి. నా చేతికి నీ మొగం మూపిస్తా. ఒక రేకే మళ్ళీ బాగుంది చూడరా కాదా, ఒక రేఖ అదృష్టం రేఖ ఒక రేఖేమో నువ్వు బాగుంది అమ్ముడా. అంత క్షమించిపోయేదంట తిక్కల్లా నువ్వా అత్తువా ముగుమ బోకలు బోకలు తిక్కేదా. నీకు ఆడవాళ్ళ సంతానం ఎందుకు కలగలేదంటే నీకు బాయి గండమో పోయిందమ్మా, నీకు బాయి గండమో పోయిందమ్మా, నీటి గండమో తప్పోయింది, కరెంటు గండమో తప్పోయింది, వాహన గండమో తప్పోయింది, ఇక అన్న గంటల్లో తప్పైందికి అవసరములకు బలమైనది. ఇంకా అవనా కదా తప్పవు తల్లి. టింగు టింగు నా టింగు టింగు నా టింగో నా టింగో నా టింగో నా టింగో నా టింగో నా. అమ్మా స్వామి, నీకు బాయి గండం పోయింది, నీటి గండము తప్పోయింది, వాహన గండము తప్పోయింది, కరెంటు గండము తప్పోయింది, అన్ని గండాలు తప్పోయి నీకు ఆవస బలము రేకు బలమైనది కదా తల్లి. నిజముంటే నిజమన్ను, అబద్ధముంటే అబద్ధమన్ను. నీ డబ్బులు అడుగుతున్నా, నీ సొమ్ములు అడుగుతున్నా, నాకేమే కానీ చక్రద్దా. అయినా ఇవంతా బంగారు స్వామి. నేను అడిగితే బంగారు పన్నా, నేను అడిగితే లే పొరుకు మొఖం దా, నేను అడిగితే బంగారు పన్నా. స్వామి చెప్పాలేమో చెప్పేసినారు స్వామి. ఎత్తుకున్నా తంబూరియా అడిగితే చెప్పాలా, నేను అడిగిన బంగారు ఏంటి పన్నా ఇక్కడ. అయినా నీ కాడబాల సంతానం ఎందుకు కలగలేదు, వేళ కలగలేదా అంటే అమ్మా నీకు బాబు మృతుల్లో భాగ్యం లేదు, నీకు బాబు మృతుల్లో భాగ్యం లేదు, తోటి కాడలో సుఖమే లేదు, అత్తమాబులో బతుకలేదు, ఇంకా కట్టుకున్నాడు ఫలమే లేదు. ఇంకా అవునా కదా చెప్పవు తల్లి. టింగు టింగునా టింగు టింగునా టింగు టింగునా టింగో నా టింగో నా టింగో నా టింగో నా టింగో నా టింగో నా టింగో. అమ్మా స్వామి, నీకు బాబు మరుతుల్లో బాగే లేదు, తోటి కోటలో సుఖము లేదు, హత్తు మాబులో బతుకలేదు, కట్టుకున్నాడు అసలే పొలములే. ఆరైతే అల్లాడతారు, 7 అయితే ఎగరలాడతాడు, 8 అయితే ఎక్కడ పోతారా, 9 అయితే తొండలాడతారు, 10 అయితే పొనుకుంటాడు, ఇంకేడైతారు నీ వంగచ్చు మారా నీకు బిడ్లా. ఆడే ఆటలన్నీ ఆడతారా, ఆడే ఆట మాత్రం ఆడేద్దాం. అమ్మా అయినా నీకు ఆడబాల సంతానం ఎందుకు కలగలేదు, వేళ కలగలేదంటే ఇప్పుడు చెప్పిన శాస్త్రం విడిచి ఇంకా చెప్పబోయే శాస్త్రం వినవమ్మా. నువ్వు పుట్టినప్పుడు ఏ మతంలో పుడితే తల్లి? శివమతంలో పుట్టినాను స్వామి. 20 ఏళ్ళ తర్వాత నేను ఏ మతానికి ఇచ్చి వివాహం చేశారమ్మా? 60 మతానికి ఇచ్చి వివాహం చేశారు. అంటే పుట్టినప్పుడు ఓం నమ శివాయ, ఇప్పుడు గోవింద నారాయణ. అమ్మా శివమతం వదిలే హరమతానికి ఎప్పుడే వస్తువో నీకు అప్పుడే తప్పైంది మహాడబాల సంతానము. ఇప్పుడు ఏ దేవుడు కొలుసుండవమ్మా? కదిరి లక్ష్మి నరసింహస్వామిని తలంపచేస్తున్నాం స్వామి. కదిరి లక్ష్మి నరసింహస్వామి, పెద్ద బొబ్బలేసు, చిన్న బొబ్బలేసు, వాళ్ళు 7 మంది హరిగారు మీ ఇంటి దేవాలు అన్నమాట. కదిరి లక్ష్మీ నరసింహస్వామికి 300 రూపాయల ముడుపులు కట్టి ఈ యొక్క అరణ్య క్షేత్రము వదిలి కదిరి కోగిలి పట్టణానికి బయలుదేరినా కూడా నీకు తప్పకుండా ఆడిబిడ్డ సంతానం కలగొచ్చినమ్మా. అలాగే పోతావు కెదిరికా? పోయేది ఎట్లా పోతావు? 2 నీళ్ళు పోసుకొని పో. ఆతరం కారాడిదే అట్లా దురేహిన దురేసి 3 దినాలు ఎక్కడికెళ్తా నా తంబూరి లేస్తే నా స్వామి అక్కడ వెళ్ళిపోతావా?
నా తమ్ముడు తీసుకొని వేస్తే ఓ పాపం అట్లా ఉందమ్మా చూసిపోకూడదు అలా చూడమ్మా స్వామి. ఎదిరిపోతాన్నట్లు ఫస్ట్ కొన్నేరు వస్తుంది అవును స్వామి. కొన్నేరు తక్కువ మొగుడు పెన్ల మీద బట్టలు పేరు యాల స్వామి సమయాన్ని బక్కద్దరు చెప్పేదాకైనా అలాగనే స్వామి. మొగుడు పెన్ల మీద బట్టలు పేసి కొన్నేరులకు పెడిసి గోవింద నారాయణ అంటూ ఒక మునుగండ ఆ పరాంతాముడు ఏమన్నా కన్నెత్త చూసి నీ కడుపులో ఏమన్నా కులుకమంటే నీకు ఆడబిడ్డ సంతానమైనట్లు లేదు పెద్ద బొబ్బులు చూసి చిన్న బొబ్బులు వచ్చి ఇంకా ఒక మునుగండ ఆ పరాంతాముడు ఏమన్నా కన్నెత్త చూసి నీ కడుపులో ఏమన్నా కులుకమంటే నీకు ఆడబిడ్డ సంతానమైనట్లు లాస్ట్కి మూడో మునిగి ఇద్దరు ఎగిరిపడి ఆడా చాయ్ నువ్వు చేతురా